అవినీతి పైన మన అనేక సందర్భాల్లో మాట్లాడాం కనుక ఇప్పుడు మనం అధికారంకి వచ్చాం కనుక ఆ అవినీతుల పైన ఏవైతే అవినీతి ఉందో దానిపైన ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ సభ ద్వారా తీసుకొస్తున్నాం అధ్యక్ష 2019-24 మధ్యన ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఉందో ఆంధ్ర యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు కేంద్ర బిందుగా మారిపోయింది అధ్యక్ష. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి ఈ ప్రసాద్ రెడ్డి గారు మేము కూడా దాంట్లో పూర్వ విద్యార్థులే అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ అంటే ఎనలేనటువంటి గౌరవం అధ్యక్ష. నేను అక్కడే చదివా. మీరందరూ కూడా ఇందులో ఈ సభలో కూడా చాలా మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాలుగా నిబంధనలన్నీ కూడా ఉల్లంఘిస్తూ సెనేట్ హాల్లో రాజకీయ నాయకులకి పుట్టినరోజులు చేసినటువంటి సందర్భం అధ్యక్ష. పిల్లలతో డబ్బులు ఇచ్చి క్యాంపస్ లో పుట్టినరోజు వేడుకలు చేసినటువంటి సందర్భం అధ్యక్ష. అదే కాకుండా జీవీఎంసీ ఎలక్షన్ కి అక్కడ కార్పొరేటర్స్ ని అక్కడ కూర్చుని ఎన్నిక చేసినటువంటి సందర్భం అధ్యక్ష. ఎమ్మెల్సీ ఎలక్షన్ కి ప్రసాద్ రెడ్డి గారు మీటింగ్ కండక్ట్ చేసినటువంటి సందర్భం అధ్యక్ష. కనుక వీటి మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష అక్కడ ఒక పాస్టర్ గా ఉన్నటువంటి లెక్చరర్ ని తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ రిజిస్టర్ కింద పెట్టారు అధ్యక్ష. మేము ఆయన పెట్టడం చాలా ఉల్లంఘన అధ్యక్ష, రూల్స్ కు విరుద్ధంగా. ఇదే కాకుండా ఒకవైపు అనగారినటువంటి వర్గాల నుంచి తీసుకొచ్చి ఉన్నత స్థాయిలో పెట్టడంలో తప్పేమి కాదు కానీ అధ్యక్ష, కానీ ప్రొఫెసర్స్ గా పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ వారిని మాత్రం సస్పెండ్ చేసి బలవంతంగా ఖాళీ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇదే కాకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ రాష్ట్రాలు కానీ ఎక్కడో కూడా పాటించకుండా మొత్తం నిబంధనలకు ఉల్లంఘన చేస్తూ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కావచ్చు, అడ్వొకేట్ ప్రొఫెసర్ కావచ్చు, చైర్ ప్రొఫెసర్ కావచ్చు, ఇవన్నీ నియామకాలు అధ్యక్ష. ఇవే కాకుండా యూజీసీ గైడ్ లైన్స్ ని అర్హత లేనటువంటి వారిని పిహెచ్డి గైడ్స్ కింద పెట్టి మరి అక్కడ ఎప్పటి నుంచో పనిచేసినటువంటి ప్రొఫెసర్ ని అవమానించేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదే కాకుండా రూషా పథకం కింద కేంద్రం మంజూరు చేసినటువంటి పథకాలు ఆ డబ్బులకి డిపి